సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయం నుంచే ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా సినిమాని లాగిస్తున్నాడు అని డైరెక్టర్ బాబీది ఇన్వాల్వ్మెంట్ లేదు అనే న్యూస్ తెగ హల్చల్ చేసింది. దాన్ని నిజం చేస్తూ ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా హ్యాండ్ పెట్టి మరీ స్క్రీన్ ప్లే స్టోరీని ఇవ్వడం తెలిసిన విషయమే. ఆ తర్వాత ప్రమోషన్ల దగ్గర నుంచి సినిమా క్లియరెన్స్ల వరకు కళ్యాణ్ దగ్గరుండి చూసుకోవడంతో ఇది పర్టిక్యులర్గా పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాగా మారిపోయింది. అయితే ఎంత కాదనుకున్నా బాబీనే ఈ సినిమాకి డైరెక్టర్. సినిమా షూటింగ్ మొదలు అవడానికి ముందర డైరెక్టర్గా కాస్త హడావిడి చేసిన బాబీ విడుదలకి ముందు 2-3 ఇంటర్వ్యూలలో కూడా కనబడ్డారు. తానే డైరెక్టర్ అని నొక్కి వక్కానించారు. కానీ సినిమా విడుదల తర్వాత మరి బాబీ జాడ కానీ మాట కానీ ఊసి కానీ ఎక్కడన్నా వినిపిస్తే ఒట్టు. సినిమా దారుణంగా విఫలం అవడం వలన తెర వెనక్కి వెళ్లిపోయారో లేక పవన్ కళ్యాణ్తో వచ్చిన ఇబ్బందుల కారణంగా వెళ్లిపోయారో అనేది తెలియడం లేదు. పోనీ కోన వెంకట్లాగా బయటకు వచ్చి సర్దార్ నిర్వాకం తనది కాదు అని కళ్యాణ్ వల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది అని చెప్పే దమ్ము బాబీకి ఉందా? స్వయంగా మెతక మనిషి అయిన బాబీ సినిమా విఫలం తర్వాత తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు అని, ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న ఆయన ప్రస్తుతం సైలెంట్ అజ్ఞాతంగా ఉండిపోయారు అని తెలుస్తుంది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తా